వైసీపీ ప్రభుత్వంలో జీడీసీసీ బ్యాంకులో జరిగిన కుంభకోణం వివరాలను బ్యాంక్ చైర్మన్ మల్లికార్జునరావు వెల్లడించారు. ప్రతిపాడు, పొన్నూరు, వినుకొండ, గురజాల, మంగళగిరి, నల్లపాడు నియోజకవర్గాల్లో కుంభకోణం జరిగిందన్నారు. 59.20 కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగం జరిగిందని, అందులో 10.51 కోట్ల రూపాయలు రికవరీ జరిగిందని చెప్పారు. అవసరం అయితే ఈ కుంభకోణంలోని నిందితుల ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నా అటాచ్ చేసి రికవరీ చేస్తామన్నారు. 42 బ్రాంచీలలో ఆడిట్ జరుగుతోందని, ఎక్కడ కూడా అవినీతికి తావులేదన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి కలెక్టర్ ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రోజున గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సంబంధించి పాలకవర్గ సమావేశం ఇప్పుడే నిర్వహిస్తా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకల మీద, అదేవిధంగా నిధులు దుర్వినియోగం మీద వీటన్నిటి కూడా సమీక్షించడం జరుగుతూ ఉంది. చర్యలను కూడా తీసుకునేదానికి ఏ విధంగా ముందుకు పోవాలి, కలెక్టర్ గారి ఇచ్చినటువంటి నివేదికలను కానివ్వండి, వారి ఆర్డర్స్ను కానీ ఇంప్లిమెంట్ చేసేదానికి ఈ రోజున సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దానికి సంబంధించినటువంటి వివరాలను మీకు తెలియజేసేదానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు మనకి పత్తిపాడు, పొన్నూరు, వినుకొండ, అదేవిధంగా గురజాల, నల్లపాడు సంబంధించి నమస్కారం. ఈరోజు